నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మనుబోలు మండలంలోని మండల రెవెన్యూ ఆఫీస్ ఆవరణలో నిర్మించి ఉన్న భవనాన్ని పరిశీలించారు. మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ముస్లిం మైనారిటీల ఓట్ల కోసం షాజీ మంజిల్ నిర్మిస్తామని మనుబోలు మండల రెవెన్యూ ఆఫీస్ పరిధిలో 30 లక్షల రూపాయలతో నుడా నిధులతో నిర్మించి ఆ భవనానికి శిలాఫలకం, కమ్యూనిటీ హాల్ అని చెప్పి నామకరణం చేయడం ఎంతవరకు సమంజసం అంటే, ఎన్నికల సమయంలో బూటకపు మాటలు చెప్పి ముస్లిం మైనారిటీలు మోసం చేసి వాళ్ల చేత ఓట్లు వేయించుకోవడానికి ఇది ఒక ఎత్తు అన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే జిత్తులు మారి నక్కలాంటి వాడని, అందుకే ప్రజలు ఓడించారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి, భవానీ నాయుడు, కంటే శ్రీలక్ష్మి, మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, జాకీర్, కంటే సుధాకర్, గండు ఆనంద్, వెంకటాచలం మండల కార్యదర్శి సందూరి శ్రీహరి, బీజేపీ నాయకులు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు హెడ్ క్వార్టర్లో జనసేన పార్టీ ప్రజల కోసం ఏర్పడిన ఒక భవనాన్ని ఈరోజు గుర్తించడం జరిగింది. కానీ పూర్వపు వైసీపీ పార్టీ 2023లో ఈ భవనాన్ని ఇక్కడ కట్టారు. ఈ భవనం లొకేషన్ కూడా మండల హెడ్ క్వార్టర్లోని మండల ఆఫీసుల మధ్య ఉంది. దీన్ని మైనారిటీ ప్రజలకి ఆ రోజు ప్రలోభ పెట్టి మేము ఎంతో మేలు చేస్తున్నామని చెప్పి షాదీ మందిర్గా దీన్ని ఆ రోజు వాళ్ళందరికీ చెప్పి నుడా అప్రూవల్ తీసుకొని నుడా ఫండ్తో 30 లక్షలు దాదాపు పెట్టి ఈ బిల్డింగ్ని కట్టారు. కానీ ఈరోజు ఈ బిల్డింగు ఎటువంటి అవసరాలకి వీలు కాకుండా తాళాలు వేసి పెట్టి మరుగున పడిపోయి ఉంది. అదీకాక ఈ బిల్డింగు మైనారిటీలకు సంబంధించి షాదీ మందిర్ అని చెప్పారు. వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి ఓట్లు దండుకున్నారు ఆ రోజు. కానీ వాస్తవానికి తీసుకుంటే ఈ బిల్డింగ్ పేరు కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంగా బోర్డు ఇచ్చేస్తున్నారు అప్పుడు ప్రభుత్వంలో. కాబట్టి ప్రజలందరూ దీన్ని బాగా గమనించాలి. ఓట్ల కోసమో అధికారం కోసమో ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం ముందు మానుకోవాలి. నిజాయితీగా మైనారిటీలకు సంబంధించి ఒక షాదీ మందిర్ మళ్ళీ నిర్మించుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున మనుబోలు మండలంలోని ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాము. ఈ మైనారిటీకి సంబంధించిన ప్రజలందరూ కానీ మాకు సహకరించి మాతో వస్తే మనకంటూ ఒక షాదీ మందిర్ని ఎండిఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఒక స్థలంని కేటాయించమని అడుగుతాము. దాన్ని కృషి చేసి మనం కట్టించుకొని ప్రజలందరికీ మేలు చేస్తామని కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో దేనికి ఉపయోగపడకుండా కమ్యూనిటీ హాల్ అని చెప్పి ముస్లిం మైనార్టీస్ని ఆ రోజులో ఆ గవర్నమెంట్లో ఇది షాదీ మంజిల్ అని కూడా చెప్పి దీన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు ఏదన్నా ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఏ విధంగా చేసుకుంటారు? ఒక రకంగా అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని ఏదన్నా ప్రభుత్వ కార్యాలయాలకి ఉపయోగించే విధంగా చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము అధికారులను కోరుతున్నాం. గత వైసీపీ ప్రభుత్వం సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించి కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి ఆనాటి వైసీపీ నాయకులు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడున్నారు సార్? మీరు ఏదైతే మన మనుబోలు మండలంలో మండల ఆఫీసు పర్యావరణంలో కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఒకటి భవనాన్ని నిర్మాణం చేస్తున్నారు. ఇది కమ్యూనిటీ హాలా లేదంటే షాదీ మందిరా? ఆనాడు షాదీ మందిర్ అని చెప్పి ముస్లింల ఓట్ల కోసం షాదీ మందిర్ పేరుతో కమ్యూనిటీ హాల్ కట్టారు తెలివిగా. 30 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఈడ దారబోసి మరి అది కమ్యూనిటీ హాలా లేదంటే షాదీ మందిరా ఏదనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో కనీసం ఓపెనింగ్ కూడా చేయకుండా తాళం వేసి పెట్టున్నారు. అంటే ప్రజల సొమ్ము అంటే మీకు అంత లెక్కలేనితనం. మీరు దాచుకున్నారు. ప్రజలు కట్టే ట్యాక్సుల రూపంలో కట్టిన ప్రతి రూపాయిని కూడా వృధా చేశారు. రాష్ట్రాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నాడు. ఆయన అనుచరులు మండలాల్లో శాసించి వాళ్ళ కాంట్రాక్టుల కోసం ఎక్కడ ప్రభుత్వ స్థలాలు వాళ్ళు దోచిన విధంగా ఎక్కడ పడితే ఆక్రమణలు చేసి కాంట్రాక్టుల కోసం భవనాలు నిర్మించుకొని ఉపయోగం లేకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తారా? అదేనా మీరు చేసింది? కూటమిలో మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం నుంచి ఏదైతే ముస్లింల కోసం మనుబోలు మండలంలో షాదీ మందిర్ నిర్మించేదానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఒక వినతి పత్రాన్ని ఇచ్చి వాళ్ళకి సపరేట్గా అన్ని విధాల వసతులు ఉండే విధంగా, వాళ్ళు ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఒక స్థలాన్ని కేటాయించి అక్కడ కట్టించాలని చెప్పి మేము కూడా కోరతాం. వాళ్ళకి నిర్మించే విధంగా మేము ముందుగా ప్రపోజల్ పెడతాం. ఏదైతే మండల పరిధిలో వాళ్ళు తప్పెట్ల తాళాలతో ఊరేగింపుతో గుర్రం ద్వారా
కళ్యాణం చేసుకోవాలని అంటే ఎటు రావాలా? పక్కన చూస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మండల ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఇటు చూస్తే వ్యవసాయ అధికారి కార్యాలయం, ఈ మధ్యలో ఎవరైనా షాదీ మందిర్ కట్టి అటు ప్రభుత్వ కార్యాలకు కావచ్చు, ఇటు పెళ్ళిళ్ళకి సంబంధించి కావచ్చు ఇబ్బంది పెట్టడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఎలా నిర్మిస్తారు? ఏం అంత మాత్రం జ్ఞానం లేదా మీకు? నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ప్రజాధనాన్ని వృధా చేశారు కాబట్టే మీకు డిపాజిట్లు కూడా లేకుండా ఓడిచి ఇంటికి పంపించారు. అయినా సరే ఇంకా మానుకోకుండా మీ యొక్క చేతి ఓటాన్ని ప్రదర్శిస్తున్నారు. మీ చేతి ఓటాన్ని ఎక్కడ ప్రదర్శిస్తున్నాడో అక్కడల్లా కూడా మేము ఇరిసి మడిసి మడతేసి మంచం కింద పెట్టేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ఈ మనుబోలు మండలంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కావచ్చు, భవనాలు కావచ్చు, అవినీతి అక్రమాలతో ఎక్కడెక్కడ నిర్మాణం చేశారో అవన్నీ కూడా బయటికి తీసి మీ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు క్షుణ్ణంగా వివరించి రాబోయే రోజుల్లో ఇంకా వైసీపీ అనేది లేకుండా గ్రామాలలో చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.